హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షారియస్ కిచెన్. ఈ రోజు తక్కువ సమయంలోనే ఎంతో రుచిగా ఇంకా ఆరోగ్యకరంగా చేసుకుని ఉల్లిగడ్డల మసాలా కర్రీని ఎలా చేయాలో చూసేద్దామా? రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కలగలిపినదే ఈ ఉల్లిగడ్డల మసాలా కర్రీ అండి. అన్నం, చపాతీ, పుల్కా ఇలా దేనిలోకైనా సరే అద్దిరిపోతుందండి. ఈ ఉల్లిగడ్డలను టమాటో, శనగపప్పు వేసి కలిపి వండితే ఉంటుందండి, ఎవరైనా సరే అద్దరహో అనాల్సిందే. మరి ఇంత మంచి రెసిపీ చూసే ముందు మన షారియస్ కిచెన్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా ఒక మూకిడి తీసుకుని 5 లేక 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. దీనిలో ఒక పావు స్పూన్ జీలకర్ర వేసి వేగించాలి. తర్వాత 2గా చీలిన 4 పచ్చిమిర్చి వేసి గరిటతో కలుపుకుంటూ 1 నిమిషం వేగించుకోవాలి. దీనిలోనే చితకొట్టిన 7 లేక 8 వెల్లుల్లి రెబ్బలను వేసి వేగించి తర్వాత 2 లేక 3 రెబ్బల కరివేపాకును కూడా వేసుకుని చిటపట్లాడించాలి. అన్నీ బాగా వేగాక 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలను ఇంకా పసుపును కూడా వేసుకుని కలిపి బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను గ్యాస్ హైలో పెట్టి వేగించడం వల్ల కూర తీపి రాకుండా కమ్మగా ఉంటుందండి. తర్వాత దీనిలోనే 3 మీడియం సైజ్ టమోటా ముక్కలను, 2 స్పూన్ల నానబెట్టిన శనగపప్పు, ఇంకా చిన్నగా కోసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ని, అదేనండి మన ఉల్లికాడలను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. టమాటా, శనగపప్పు ఇంకా ఉల్లికాడలను వేశాక గ్యాస్ సిమ్లో ఉంచి మూత పెట్టుకుని సన్నని సెగ మీద మగ్గనివ్వాలి. చూసారు కదా ఎంత చక్కగా మగ్గిపోయాయో. ఇప్పుడు దీనిలో 1 స్పూను కారం, రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసి కలుపుకుని ముక్కలు మునిగేలా వాటర్ పోసుకుని ఇక్కడే మీ రుచికి తగ్గ ఉప్పు ఉందో లేదో ఒకసారి సరి చూసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని 1 గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. నాన్ వెజ్ లో వేసుకున్నంత మసాలాలు వెజ్ లో వేసుకోకూడదండి. ఎక్కువ మసాలాలు వేసుకోవడం వల్ల కూరగాయల యొక్క కమ్మదనం పోతుంది, కాబట్టి సరిపడా వేసుకోవాలి. కూరని నీరు అంతా ఎగిరిపోయి దగ్గర పడే వరకు ఉడికించుకుని దించేసుకుంటే చాలండి. ఎంతో రుచిగా ఉంటే ఉల్లికాడల కర్రీ రెడీ అయిపోయింది. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుని తినే రెసిపీ అండి. మరి ఇంత మంచి రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన షారియస్ కిచెన్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.